రేపు మా యానివర్సరీ. ఇవాళ వండర్లాకి పోదాం. సర్ప్రైజ్. మరి ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇప్పుడు? మండి మాట్లాడచ్చు. మనం లంగాలు కానీ వాళ్ళు అసలు లంగరు. మొత్తం ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేసి ప్రీ యానివర్సరీకి వండర్లా పోదాం అనుకున్నాం. రేపు మా యానివర్సరీ. ఇవాళ వండర్లాకి పోదాం అనుకున్నాం. నాకు వర్క్ ఉండడం వల్ల అవ్వలేదు. దానికి మా మేడం గారు అడిగారు. సో ఇప్పుడు అలా బయటికి తీసుకెళ్తాను. చిన్న సర్ప్రైజ్ ఇస్తా. సర్ప్రైజ్. నా సర్ప్రైజ్లు అంటే తనకి భయం. ఎందుకంటే నాకు సర్ప్రైజ్ చేయడం రాదు. ముందే చెప్పేస్తా. ఎందుకంటే ఒకవేళ సర్ప్రైజ్ చేసిన తర్వాత తనకి నచ్చకపోతే మళ్ళీ మనకే కదా బాధ. అదేదో అడిగేసి వాళ్ళకి నచ్చింది చేస్తే అది బాగుంటది కదా, అంటే అది తనకి నచ్చదు. మరి ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇప్పుడు? సర్ప్రైజ్. సర్ప్రైజ్ అనకు ప్లీజ్. ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ అవన్నీ హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నా. దానికి కూడా టైం లేదు. ఫుల్ వర్క్ 3 days. కానీ ప్రీ యానివర్సరీ సర్ప్రైజ్. సర్ప్రైజ్. ఎస్. ఏది మరి? కదా వండర్లా చూపిస్తా. హ్యాండ్ ఇచ్చు. నీకు సర్ప్రైజ్ ఇష్టం కాబట్టి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. సరే చూద్దాం ఎంత సర్ప్రైజ్ అవుతుంది. ఎక్కడికి వచ్చాం? బోర్డు చూడలేదా నువ్వు? చికెన్ మండి. మాట్లాడచ్చు. నువ్వు ఎలా పెడితే వాళ్ళకి ఇస్తే నేను పెట్టేదా. ఇప్పుడు యాక్టివ్ అయ్యావా? ఇదే మాత్రం మరి అన్నావు. ఎంత నవ్వించడం నవ్వకుండా. వీడియో కోసం నా పెట్టదు కదా. సరే చిన్న దోపడం నువ్వు తీసుకోకపోతే నేను తీసుకున్నాను. లంగ పెట్టుకుంటావు కదా. మనం లంగాలు కానీ వాళ్ళు అసలు లంగరు. ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయి కదా పైహాలు. ఎక్స్పెక్టేషన్స్ ఒక్క ఆయుధం చాలు అలగడం. నలుగు ఒక్క ఆయుధం ఉంటే చాలు. మొత్తం ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేసి ఫస్ట్ మున్నార్ అనుకున్నాం. ఇదే క్యాన్సిల్ చేయించింది. మున్నారు ఎవరు క్యాన్సిల్ చేశారు? నేను లాస్ట్ వరకు ఉందామని క్యాన్సిల్ చేయించి. మరి నువ్వు చెప్పాలి కదా, వెళ్దాము లాస్ట్ వరకు ఉందామని చెప్పాలి. దోశ అయితే ఒకటి అవ్వకపోతే ఓకే మున్నారు. దాని తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకోవడం లేదు. నువ్వేం చేయొచ్చు కదా. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఫోన్ ఉంది. ఇప్పుడు నాకెంత తెలుస్తుంది, నీకు అంతా తెలుస్తుంది. నేను ఎలా చేస్తా? ప్లాన్స్ అంటే యాక్చువల్గా అమ్మాయి ప్రపంచం అంతా ఫోన్లో ఉన్నాడు. బయట వండర్లా కూడా ప్లాన్ నేను వర్క్ ఉంది. వండర్లాకి వర్క్ ఉంది. వర్క్ ఉందంటే మరి అందుకే నన్ను బుక్ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనేసి వెయిట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేశాను దీని గురించి, అందుకే బుక్ చేయలేదు. ఏదో తేడా ఉంటుంది. నమ్మకాన్ని ఫ్రెండ్స్ అబ్బాయిలు అసలు లవ్ మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. అట్లా లవ్ మ్యారేజ్ అసలు పెట్టుకోకూడదు. రేపు నాన్ వెజ్ తిరుగుతున్నాం. సాస్ ఇచ్చాడు నీకు. మీకు
మండి ఆర్డర్ చేసాం. మండి ఎలా వచ్చింది చూపిస్తాను. పాయింట్స్ కావాలా ఇవేనా ఆపే హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడికి వచ్చామంటే స్నో వరల్డ్. బావ టికెట్స్ తీయడానికి వెళ్ళారు. అసలు బ్లాగ్లో ఏం పెట్టాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు డే 1 యానివర్సరీకి మీకు చూపిస్తా ఎలా ఉంటుంది. చూసారా, బ్లాక్ షీట్. బావ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాడు. స్నో వరల్డ్కి వచ్చాం ఫ్రెండ్స్. స్నో సిటీ, దాని పక్కనే ఫన్ వరల్డ్ కూడా ఉంది. ఒకలా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రెండు ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ మై అవుట్ఫిట్. ఇలాగున్నాను. సూపర్. నువ్వు పెట్టినప్పుడు తీయలేదు. ఇలా యాక్షన్ చెప్పు, నచ్చుతుంది. వీడియో అది ఎంట్రన్స్. దాహం వేస్తుంది నాకు. అర్జెంట్గా స్నో వాళ్ళు రాగానే క్యాఫ్టీ దగ్గర పోయాడు. We are in Snow City. ఓకేనా?